పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ షష్టగ్రహ కూటమి కూడా సూర్యగ్రహణంతో వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి. ఇక్కడ వృషభ రాశి వారికి ఏ స్థానంలో ఉన్నాయంటే 11వ స్థానంలో ఉన్నాయి. 11వ స్థానాన్ని ఏమంటాము? లాభస్థానం అంటాం. షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు, షడ్గ్రహ కూటమి అని కూడా అంటారు. 6 గ్రహాల యొక్క కలయిక. వృషభ రాశికి మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రవి మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు మీ రాశికి ధనస్థానాధిపతి అయిన బుధుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తాడు. వృషభ రాశి వారికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా మీనరాశిలోకి అదే రోజు ప్రవేశిస్తాడు. అలానే శని కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు ఆల్రెడీ మీనరాశిలో ఉంటున్నాడు. అంటే రవి, చంద్ర, శని, రాహు, బుధ, శుక్ర గ్రహాల యొక్క కలయికతో ఏర్పడుతున్నటువంటి షడ్గ్రహ కూటమి. ఇక్కడ వాస్తవంగా కనుక అయితే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు, అంటే ఎవ్వరికీ జరగనంత గొప్ప ఫలితం వృషభ రాశి వారికి జరుగుతుంది. కారణం ఏమిటంటే లాభస్థానంలో సంచరించేటటువంటి ఏ గ్రహం అయినా సరే బ్రహ్మాండమైన అనుకూలత ఇస్తుంది. వ్యాపారపరమైన లాభాలు కానీ, ఉద్యోగపరమైన లాభాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, అంటే వృషభ రాశి వారికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడానికి షడ్గ్రహ కూటమి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే, మామూలుగా అయితే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మీకు ఒకరోజే ఉంటుందండి. మనకు యూట్యూబ్లో చాలా రోజులు ఉంటుందని చెప్తున్నారు, కానీ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కేవలం ఒక్కరోజే ఉంటుంది. ఎందుకు? మార్చి 29వ తేదీ రాత్రికి రాత్రి 10:55 శని భగవానుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలో ప్రవేశిస్తాడు. అదే మార్చి 30వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత చంద్రుడు మేషరాశిలోకి వచ్చేస్తాడు. అంటే అప్పుడు అక్కడ 6 గ్రహాలు ఉండవు, కేవలం 5 గ్రహాలే ఉంటాయి. కానీ ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే సుమారుగా ఈ ఏప్రిల్ 14వ తేదీ వరకు రవి మేషరాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు అక్కడ చతుర్గ్రహ కూటమి ఉంటుంది, 4 గ్రహాలు ఉంటాయి. దీని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందంటే బలమైనటువంటి తీవ్రత, బలమైన ప్రభావం మే 18వ తేదీ వరకు ఉంటుంది. మే 18వ తేదీ వరకు ఉండటానికి కారణం ఏమిటంటే శని రాహు గ్రహాల యొక్క కలయికతో అక్కడ శపిత దోషం ఏర్పడుతుంది. శపిత దోషం సహజంగా ఎక్కువ మందికి, ముఖ్యంగా చెప్పాలంటే దేశాల మధ్య వైషమ్యాలు పెంచుతుంది, ప్రపంచ యుద్ధాలకు కారణమవుతుంది. అంటే కయ్యానికి కాలు దువ్వేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. సో యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి ప్రకృతి విపత్తులు కానీ, బీభత్సాలు, భయానకాలు కూడా జరిగే అవకాశాలు, అంటే దేశాల మధ్య, ప్రపంచాల మధ్య జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి దోషాన్ని శపిత దోషం అంటారు. ఇది చాలా రేర్ కేసులో సంభవిస్తుందండి. రేర్ కేసు అంటే 92 ఆ సమయంలో వచ్చింది. చాలా రేర్ కేసులో వస్తుంది. అంటే సుమారుగా మనకి శని రాహు గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శపిత దోషం అనేటటువంటి వృషభ రాశి వారికి ఏ విధంగా వస్తుందంటే, శపిత దోషం అనేది మనిషిని తీసుకువెళ్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది, లేకపోతే అత్యంత బాటమ్ లెవెల్కి తీసుకొస్తుంది. అంటే కింద పడిపోయేటటువంటి డౌన్ లెవెల్కి తీసుకొస్తుంది శపిత దోషం. మరి వృషభ రాశి వారికి అంటే శని రాహు గ్రహాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి శపిత దోషం, దీని ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే, మీ రాశికి 11th ప్లేస్లో ఉన్నటువంటి కారణం చేత వృషభ రాశి వారిని చాలా బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అంటే అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదిగేలా చేస్తుంది శపిత దోషం. కానీ కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. దూరంగా అంటే మనస్పర్ధలతో కాదు, విదేశీ యోగం కారణంగా కానీ, ఉద్యోగపరమైన ట్రాన్స్ఫర్స్ వలన కానీ, లేదా ఉన్నతమైనటువంటి పదవులు పొందటం వలన కానీ ఇటువంటి అనుకూలతలు కలుగుతాయి. ఇది ఎవరికి గొప్పగా ఉపయోగపడుతుందంటే రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైనటువంటి పదవి యోగాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులకు మనకిప్పుడు చెప్పుకుంటున్నటువంటి షష్టగ్రహ కూటమిలో ప్రధానంగా కలిసిన గ్రహాలు ఏమిటంటే శని రాహు గ్రహాలు. ఇవి శని రాహువు కూడా మిత్రగ్రహాలే,
మనకు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు నిర్దేశించేటప్పుడు అంటే ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు రాహువుకు ప్రత్యేకమైన ఫలితాలు ఉండవు. రాహు మాయాగ్రహం. రాహు జనరల్గా ఏం చేస్తాడు? మాయను క్రియేట్ చేస్తాడు, మాయను సృష్టిస్తాడు. శని కూడా పాపగ్రహమే, క్రూరగ్రహమే. జనరల్గా శని ఎటువంటి ఫలితాలు అయితే ఇస్తాడో రాహు కూడా అటువంటి ఫలితాలు ఇస్తాడు. మరి వృషభ రాశి వారికి శని యోగాకార కూడా కాదా అంటే మీ జన్మరాశికి చక్కగా 9, 10 స్థానాలకు అధిపతి కాబట్టి బ్రహ్మాండమైనటువంటి యోగకారకుడు అని చెప్పాలి. అంటే రాజ్యస్థానాధిపతి, భాగ్య రాజ్యస్థానాధిపతి కాబట్టి ఆ ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ, వ్యాపారపరమైన డెవలప్మెంట్స్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ, ఫ్యామిలీ డెవలప్మెంట్స్ కానీ, కెరియర్ గ్రోత్ కానీ, సో కెరియర్ ప్లానింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి విధానంలో కానీ, లేదా అబ్రాడ్కు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలలో కానీ అన్ని రకాలుగా కనుక చూసుకుంటే ఎక్కడా ప్రతికూలతలు అనేటటువంటివి కలవు. కానీ శని రవితో కలిసినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే పితృదోషం అనేది ఏర్పడుతుంది. రవి శనితో కలిసిన, రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన పితృదోషం ఏర్పడుతుంది. ఇక్కడ రవిగ్రహము శనితో కలిసింది, రాహువుతో కలిసింది కాబట్టి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దోషం ఇదొక్కటి వృషభ రాశి వారికి కొద్దిగా, అంటే ఇది కూడా ప్రతికూలత అయితే కాదు, కొంచెం ఒక 20% వరకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కలిగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అవి ఏం చేసుకోవాలో నేను త్వరలో మీకు తెలియజేస్తాను. ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి తెలియజేస్తాను మీకు. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం, షష్టగ్రహ కూటమిలో ఉండేటటువంటి 6 గ్రహాల యొక్క కలయిక వలన కలిగేటటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి నిజంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని, అఖండ రాజయోగాన్ని కలిగించేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి బలంగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. శుభం.